నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చరిత్ర గురించి తెలుసుకోవాలని మనం ఎంతో అనుకుంటాం. అయితే ఆ చరిత్రని మనం కేవలం పుస్తక రూపంలోనో ఏమైనా పేపర్స్లోనో ఇలాగే చదివాం, ఎవరో చెప్తే విన్నాం. అయితే అసలు చరిత్ర అనగానే మనకు ఖచ్చితంగా గుర్తొచ్చేది స్వాతంత్ర ఉద్యమం. స్వాతంత్ర ఉద్యమం ఇప్పుడు ఎలా ఉంది, స్వాతంత్రం వచ్చిన తర్వాత రాకముందు మన పరిస్థితి ఏంటి, అసలు బ్రిటిష్ వారు మనల్ని ఏ విధంగా చూసేవాళ్ళు, మన స్థితిగతులు ఆర్థిక వ్యవస్థ అంతా ఏ విధంగా ఉండేది, దాంతోపాటుగా మహిళల పాత్ర ఎంతవరకు ఉంది, వీటి గురించి మనతో మాట్లాడడానికి, అప్పటి పరిస్థితులను వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు పాండురంగారెడ్డి గారు, ఇండియన్ ఆర్మీ ఎక్స్ కెప్టెన్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి బోల్డ్ అనే విషయాలు దీనికి సంబంధించి తెలుసుకుందాం. పాండురంగారెడ్డి గారు నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని మనస్ఫూర్తిగా చెప్పాలని ఉంది. చెప్పండి సార్. భారతదేశం అందరూ కూడా మనకు స్వతంత్రం వచ్చింది. చాలా గర్వంగా ఫీల్ అవుతాం. అయితే మేము జస్ట్ పుస్తకాల్లో వీటిల్లో విన్నాను సార్, చరిత్ర పుటలు చూస్తే మాకు అర్థమవుతుంది, ఓ ఇలా ఉండేదా, ఇలా ఉండేది, ఇలా జరిగిందా. కానీ నిజంగా వాస్తవాలు ఏంటి, మన హిస్టరీకి సంబంధించి ఎలా ఉంది అంటే, ఫస్ట్ మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు రాక ముందు రోజులు కానీ ఆ వచ్చిన పరిస్థితులు, అర్ధరాత్రి 12 గంటలకి స్వాతంత్రం వచ్చింది అని చెప్తారు ఖచ్చితంగా. కానీ ఆ పరిస్థితులు ఏంటి సార్, అప్పుడు ఎలా జరిగింది? 1947 మిడ్నైట్ 14th ఆగస్ట్ స్వతంత్రం వచ్చిందని మనం అందరం అనుకుంటాం. ఇప్పుడు భారతదేశానికి స్వతంత్రం వచ్చింది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1947 ప్రకారం అఖండ భారతదేశాన్ని దాన్ని విభజించి పాకిస్తాన్ అండ్ ఇండియాని చేశారు. ముస్లింలో పాకిస్తాన్, ఇండియాకి ఏతుంటో హిందువులకు ఇండియా అన్నారు. దాన్ని 2 నేషన్ థియరీ అంటారు. అయినప్పుడు 2 నేషన్ థియరీ చేసినప్పటికీ మన లీడర్లు ఏమంటారంటే, లేదు అది మనది సెక్యులర్ కంట్రీ, 2 నేషన్ థియరీకి మేము ఒప్పుకోము, డివైడ్ అయితే అయింది. ఒకటే చట్టం పాకిస్తాన్ ఇండియా చేసింది, బట్ 2 డిఫరెంట్ రోజులు చేస్తారు. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో ఏ దేశంలో కానీ ఎన్నో దేశాలు ఏతుంటుందో వేరే దేశాలను పరిపాలించినాయి, వాటికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం ఎప్పుడు వచ్చినా కానీ పొద్దున డే టైంలో ఎప్పుడు ఏతుంటుందో స్వతంత్రం ప్రకటిస్తారు. కానీ మన భారతదేశంలో స్వతంత్రం మిడ్నైట్ ప్రకటించారు. టైస్ట్ విత్ డెస్టినీ అని ఫేమస్ స్పీచ్ పార్లమెంట్లో మనం ఎప్పుడు లాంగ్ ఇయర్స్ వెన్ హోల్ వరల్డ్ ఈజ్ స్లీపింగ్ ఇండియా ఈజ్ అవేకనింగ్ ద ట్రైస్ విత్ డెస్టినీ అని జవహర్లాల్ నెహ్రూ స్పీచ్ అంటుంటాం కదా. అయితే ఎందుకు మిడ్నైట్ అయింది, నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఇటువంటి క్వశ్చన్స్ చాలా నేను రైజ్ చేసుకునేది. ఎందుకు మిడ్నైట్, వై నాట్ డే టైం? ఎక్కడ కానీ ప్రపంచంలో అయితే అంటే దానికి ఏంటంటే, బ్రిటిష్ గవర్నర్ జనరల్, అప్పుడు ఇండియా లాస్ట్ గవర్నర్ జనరల్ అంటారు, లార్డ్ మౌంట్ బాటన్, ఆయన ఒకటే అంటాడు, నా చేతుల ద్వారా బ్రిటిష్ జెండాను భారతదేశంలో దింప, తర్వాత నేను దాన్ని దింపి ఇమీడియట్గా నేను భారత ట్రైకలర్ను ఎగిరేయను అంటాడు. మరి ఏంటి దీనికి సమాధానం? బాగా అప్పుడు ఆలోచించిందంటే, ఈ జెండాలు ఏతుంటాయో ఎక్కడ కానీ రెవెలి పొద్దుగాల సూర్యోదయం కాగానే జెండా ఉంటుంది, సూర్యుడు అస్తమించిన జెండా దింపుతారు. అవును, కామన్గా చూస్తాం. ఇంకా ఆ టైం తర్వాత ఉంచొద్దని చెప్తారు. ఇది అప్పుడు అందుకని ఏమవుతుందంటే, ఇక రాత్రిపూట జెండా ఎక్కించేది లేదు, దింపేది లేదు. అందుకని రాత్రిపూట చేసాం. ఓకే. ఇప్పుడు చూడండి, మీరు అనంగా ఉంటారు, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు. రవి అస్తమించని సామ్రాజ్యం అంటే ఏంటంటే, ఇప్పుడు భారతదేశంలో దినమైనప్పుడు వేరే దగ్గర రాత్రిపూట అవుతుంటుంది కదా, అందుకని రాత్రిపూట వాడు అక్కడ జెండా ఉండదు, ఇండియాలో ఉంటుంది. ఇండియాలో జెండాలో ఉన్నప్పుడు అవుతుంటుంది, అక్కడ రాత్రి ఉంటుంది. దాన్ని రవి అస్తమించని సామ్రాజ్యం అంటారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, రాత్రిపూట జెండా ఉంటుందంటే అప్పుడు, అందుకని మిడ్నైట్ 14. యాక్చువల్లీ స్వతంత్రం వచ్చింది వీళ్ళు 15th అంటారు, కానీ 14th మిడ్నైట్ 12 o'clock, మిడ్నైట్ ఎగ్జాక్ట్లీ 12 o'clock, అటు కాకుండా ఇటు కాకుండా పెట్టారు. అయితే మన పుస్తకాలు ఏం రాస్తారు కొంతమంది, ముహూర్తం బాగాలేదు కనుక రాత్రిపూట చేసిన రాసుకుంటారు. టోటల్లీ రాంగ్. మీరు ఇటువంటి క్వశ్చన్స్ కనుక మీరు రేజ్ చేస్తున్నట్టయితే మొత్తం భారతదేశ హిస్టరీలో ఒక డిఫరెంట్ పిక్చర్ వస్తుంది. ఇప్పుడు చాలా వరకు మనం ఇప్పుడు ఇప్పుడు చూడండి, జరిగిన విషయం వాస్తవం, కానీ అది ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది మీరు పెడితే దాని ఆన్సర్స్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు మీరే ఆలోచించండి, ప్రపంచంలో ఎన్నో దేశాలు వలస తర్వాత స్వాతంత్రం లభించినాయి. ఎక్కడైనా రాత్రిపూట అయినదండి? అవును సార్, మిగతా ఏవి అంత వినలేదు మనం. అది కారణం ఏంటంటే, ఇది ఇప్పుడు నిజానికి మన లీడర్లు కూడా చాలా వరకు త్యాగాలు చేసిండ్రు, చాలా పోరాడినమాట వాస్తవం.
అది ఒకటే కారణం కాదండి స్వాతంత్రం రావడానికి. మెనీ ఇష్యూస్ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఒకరి వల్ల ఒకటి రాదు. ఇప్పుడు చూడండి హిస్టరీలో లీడర్ ఏతుంటుందో ఈ లీడర్ వల్ల వచ్చింది కాదండి ప్లీజ్. బుద్ధుడు లేకున్నా బుద్ధిజం వచ్చు. ఎలా అంటారు? మొట్టమొదలు ఏదైనా స్టార్ట్ కావాలంటే ఒక నెసెసరీ కావాలి దానికి. అది నెసెసరీ ఉంటేనే అవుతుంది. అవసరం, ఆవశ్యకత ఏర్పడాలి. దట్ ఈజ్ ఇది. తర్వాత ఆ నెసెసరీకి ఏతుంటుందో ఆ కావాల్సిన దానికి ఫిలాసఫీ చేయాలి. ఇప్పుడు బుద్ధిజం ఉన్నప్పుడు బుద్ధ ఏతుంటుందో అప్పుడు ఏమైంది, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేది ఉంటుంది. శూద్రులు వాళ్ళకి ఏం పొజిషన్ లేదు, ఆర్థికంగా ఉన్నారు. దే ఆర్ టోటలీ వాటిని వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు. వ్యవసాయం చేసినప్పుడు ఏతుంటుంది చూడండి, వాళ్ళు ఏంటంటే ఎనిమల్ సాక్రిఫైస్ ఉంటుంది. అప్పుడు బ్రాహ్మణిజంలో ఏంటంటే ప్రతిదానికి ఏది యజ్ఞయాగాలు చేయాలి. తర్వాత ఎనిమల్స్ను బయలు చేసేది. ఎనిమల్స్ మీరు బలి చేస్తున్నప్పుడు అది అగెనిస్ట్ అగ్రికల్చర్ అవుతుంది. అవును. తర్వాత శూద్రులు వాళ్ళు ఏతుంటుందో వాళ్ళే ఇది ట్యాక్సెస్ ఇచ్చేది. అందుకని శూద్రులు అగెనిస్ట్ వాటిని బ్రాహ్మణిజం. ఇప్పుడు వైశ్యులు అప్పుడు ఆ రోజుల్లో వైశ్యులు అంటే వ్యవసాయం చేసేవాళ్ళు. ఇట్స్ ఇన్కరెక్ట్. వైశ్యులు అంటే టోటల్లీ వ్యాపారం చేసేవాళ్ళు అని కాదు. ఇప్పుడు అందరూ అలాగే అనుకుంటున్నారు. ల్యాండ్ ఓనర్. అప్పుడు దేవత ల్యాండ్ ఓనర్స్. ఓకే. ల్యాండ్ కమ్యూనిటీ చేసిన ల్యాండ్ చేసేది. శూద్రులు వర్క్ చేసేది, ల్యాండ్ ఉంటుంది. అయితే మొత్తం ట్యాక్స్ కట్టేది బాగా ఉంటే వేరియస్ ట్యాక్సెస్ ఉన్నాయి కదా, కర, విషి, బాల, సేనబాటక, ఇవన్నీ వేరియస్ ట్యాక్సెస్. ఇవన్నీ ఎవరు కట్టేది? కేవలం వైశ్యులు కట్టేది. అయితే వాళ్ళ సోషల్ స్టేటస్ అది వెరీ లో. అంటే వాళ్ళకి భూములు ఉండేవి కదా, భూములు ఉండేది, వ్యవసాయం చేసి అంతగా ట్యాక్స్లు కట్టేది. కానీ ఏతుంటుందో శూద్రులు వైశ్యులు ఏతుంటే దూరం పెట్టేది, మీ కులం ఇది తక్కువ అని. వర్ణాలు అంటే అప్పుడు క్యాస్ట్ సిస్టమ్ ఉండేది. క్యాస్ట్ సిస్టమ్ కాదు, వర్ణ సిస్టమ్ ఉండేది. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర. శూద్రుడు దూరమైండు. దాని తర్వాత వైశ్యులు. ఇంకోటి ఏంటంటే బ్రాహ్మణిజం ఏంటంటే సముద్రయాన ప్రొహిబిటెడ్. విదేశాలతోనే జరుగుతుంది. సముద్రం మీద మీరు ఓడల మీద పోవద్దు, వ్యాపారం చేయొద్దు. సముద్రయానం అది ప్రొహిబిటెడ్. తర్వాత ఈ వ్యాపారం చేస్తున్నప్పుడు ఉదరి అంటారు, ఇంట్రెస్ట్. అంటే ఇచ్చి పుచ్చుకోవడం లేతుంటుందో మీకు ఏతుంటుందో ఇంట్రెస్ట్ ఉంటుంది. వడ్డీ వ్యాపారం. వడ్డీ వ్యాపారం నిషేధం. వడ్డీ వ్యాపారం ఇవ్వడం చేస్తే వాన్ని బహిష్కరించాలంటారు. అప్పట్లో ఎలా శిక్షలు ఉండేవి? ఎవరు విధించేవాళ్ళు సార్ ఈ శిక్షలు? ఎవరు విధించేవాళ్ళు? ఇది రాజులు విధించేవారు. అయితే వైశ్యులు ఏతుంటుందో ట్యాక్స్ వాళ్ళు కట్టేది. సముద్రయానం వద్దంటారు, ఇంట్రెస్ట్ వ్యాపారం చేయొద్దంటారు. ఇంట్రెస్ట్ అంటే వాళ్ళకి ఎఫెక్టెడ్, దేలు దూరమైండు. తర్వాత క్షత్రియులు, దే ఆర్ ద రియల్ పవర్ హోల్డర్స్. కానీ సోషల్ స్టేటస్ లెస్. ఎవరో ముని వస్తే ఈయన పోయి సింహాసనం మీదకి పోయి కాళ్ళ మీద కూడా స్పష్టంగా నమస్కారం చేయాలి. అరే ఇది ఎక్కడి? దే ఆర్ టేకన్ అ బ్యాక్. అండ్ ఇన్ఫ్యాక్ట్ బుద్ధ, మహావీర వాళ్ళు క్షత్రియ రాజుల పిల్లలు. దట్స్ వై ఇట్స్ నాట్ క్షత్రియ రివోల్ట్ అగైన్స్ట్ బ్రాహ్మణిజం. కానీ తర్వాత వాళ్ళు మారారు కదా సార్. ఎవరు? బుద్ధుడు కానీ వీళ్ళు. బుద్ధుడు ఎక్కడ మారాడు? వినండి, బుద్ధ ఇది ఇన్కరెక్ట్. బుద్ధుడు ఏతుందో బౌద్ధ మతాన్ని స్థాపించండి. నో, బుద్ధ ఇది రిలీజన్ కంటిన్యూ టు బి హిందూయిజం. ఓకే. ఈ డిడ్ నాట్ చేంజ్ రిలీజన్ ఎట్ ఆల్. బట్ హిందూయిజంలో ఉన్న వేదిజం అంటారు. అప్పుడు వేదిజంలో ఉన్న ఏతుంటుందో అవకతవకలు దూరం చేయడానికి, టు పర్జ్ ద వేదిజం ఆఫ్ ఇట్స్ అబ్యూజెస్. అంతేగాని బుద్ధుడు మతాన్ని స్టార్ట్ చేయలేదు. ఆయన తర్వాత ఆయన ఫాలోవర్స్ వాడేది బుద్ధిజం ఉన్నారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా మంది ఇలానే అనుకుంటారు. లేదు, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఫిలాసఫీ ఏతుంటుంది చూడండి బుద్ధిజంలో, వాటిని అగెనెస్ట్ వాటిని సాక్రిఫైసింగ్ ఆఫ్ ద ఎనిమల్స్. ఫిలాసఫీ ధర్మ, అదే వాళ్ళ ధర్మంగా అది ధర్మ. తర్వాత ఏదన్నా దీనికి దాని అంటే పోవాలంటే ప్రజలు ఉండాలి, మాసెస్. హూ ఆర్ ద మాసెస్? పీపుల్ ఆర్ ద మాసెస్. ఫైనాన్స్ ఉండాలి. వితౌట్ ఫైనాన్స్ దెర్ కెనాట్ బి ఎనీథింగ్. వైశ్యులు ఫైనాన్స్. అండ్ హూ ఆర్ ద లీడర్స్? క్షత్రియ ఆర్ ద లీడర్స్. డైజ్ కాస్ట్, డైలింగ్ పాయింట్ బుద్ధ. దట్స్ అ బుద్ధిజం క్లెయిమ్. సేమ్ మీకు ఇది అప్లికబుల్ టు ఫ్రెంచ్ రెవల్యూషన్, రష్యన్ రెవల్యూషన్, అమెరికన్ రెవల్యూషన్, ఎనీథింగ్. ఫస్ట్ థింగ్ దే షుడ్ బి డిస్కంటెంట్. ఆ డిస్కంటెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
తెలుగుదేశం ఎందుకు వచ్చింది? బికాజ్ ఆఫ్ రామారావు వచ్చింది. రామారావుకు టికెట్ ఇవ్వనందుకు వాటిని రాజ్యసభ టికెట్ ఇవ్వనందుకు రామారావు తెలుగుదేశం స్టార్ట్ చేసింది. టోటల్లీ ఇన్కరెక్ట్. మీకు పైకి కనబడుతుంటుంది, అంతర్లీనంగా ఇంకొకటి ఉంటుంది అక్కడ ఏంది ఇక్కడ మెయిన్ రీజన్. ఇప్పుడు మెయిన్ రీజన్ ఏతుంటే కాంగ్రెస్ అప్పుడు ఏం చేసింది? కాంగ్రెస్ ఏతుంటుందో ముఖ్యంగా ఆంధ్రలోను చులకనగా చూసింది, మన ముఖ్యమంత్రిని కూడా అవమానించింది, చులకన చూసింది. అవును. దే డిస్కంటెంటెడ్ వాజ్ దేర్. ఆ డిస్కంటెంట్ ఏతుంటుందో సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం చేసింది. ఆ అవకాశాన్ని ఆయన అందిపుచ్చుకున్నారు. ఆత్మగౌరవం, దట్ ఈస్ ద ఫిలాసఫీ అరౌండ్ ఇట్ రివాల్డ్. హూ ద లీడర్? రైలింగ్ పాయింట్ అంటారు. రైలింగ్ పాయింట్ ఎన్టీ రామారావు. ఫాలోవర్స్ ఓవర్ దేర్ ఆల్ ది యూత్ అండ్ ఉమెన్. దెన్ ఫైనాన్స్, ఆల్ ట్రేడర్స్, అదర్ థింగ్స్. అంటే సార్ ఇప్పుడు అవకాశాన్ని అందిపుచ్చుకుని దాన్ని లీడ్ చేసిన వాళ్ళు హీరో అవ్వరా ఎప్పటికీ? హీరో అవుతారు అంతే. అయితే ఎప్పుడు కానీ హీరో వలన అవకాశం రాదు. ప్లీజ్ రండి, అవకాశం వల్ల హీరో అవుతాడు. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ ఇన్కరెక్ట్. ఏది ఇప్పుడు సంబడి హ్యాస్, బికాస్ ఆఫ్ సంబడి ఇట్ హ్యాస్ కమ్, నో, దే ఆర్ ఓన్లీ ఎఫెక్ట్స్, నాట్ కాజెస్. ఆ కారణం ఏంటో, ఆ మూలం ఏంటో చూడాలంటే దాన్ని చూసి దాంతో పోయినాడు హీరో అవుతాడు. అందుకని ఫ్రెంచ్ రెవల్యూషన్ వాళ్ళ వలన, హీరోల వలన ఫ్రెంచ్ రెవల్యూషన్ వచ్చింది. ఇది ఇన్కరెక్ట్. దానివల్ల హీరోస్ తయారవుతారు. అందుకని అంటే హీరో ఇన్ ద హిస్టరీ ఈజ్ అన్ ఎఫెక్ట్ బట్ నాట్ కాజ్.